ధర్మపురి పేరు వినగానే ఒక పూజ్య భావం కలిగించే ఊరు ధర్మపురి. కరీంనగర్కి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే చాలా పెద్ద పెద్ద తెలుగు నగరాలు అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం అన్నిటికన్నా నా పుస్తకాలు కరీంనగర్లో ఎక్కువ అమ్ముడిపోతాయి. నేను కాకినాడలో ఒక సరస్వతి టెంపుల్ పెట్టాను. ఏంటంటే నేను ఎవరి వైపు చూస్తే వాడు నవ్వుతూ ఉండాలి. ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఈ సరస్వతి మీద ఉద్దేశం చెప్తున్నాను. శర్మ గారు కూడా చెప్పారు, మేడం 45 ఏళ్ళు వచ్చే వరకు మీకు పెళ్ళి అవ్వదు, అలా నవ్వుతూ ఉండాలి. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళ పెళ్ళికి అనర్హులు, ఎందుకంటే మూడు చేస్తాడు కదా సీరియస్గా ఉంది. సెకండ్ పాయింట్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎంత మంచి పాయింట్స్ చెప్పినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఎవరైతే చప్పట్లు గట్టి కొట్టారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. జీవితంలో మనం ఎంత ఎనర్జీ వాడుకుంటే అంత ఎనర్జీ లోపల నుంచి ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడే మీరు ఇట్లా కొట్టారనుకోండి, ఈ వయసులో ఇట్లా కొడితే రేపు మీ పిల్లలతో మీరేం హుషారుగా ఉంటారు? మొగుడు ఎంత హుషారుగా మాట్లాడుతుంటే మీరు అన్నా అనుకోండి, వాడు 30 ఏళ్ళకే ముసలోడు అయిపోతుంది. అవునా కదా? ఈరోజు 1976 మార్చి 10వ తారీఖున నా పెళ్ళయింది. దానికి నమ్మేనుకున్నా అంటే ఈరోజు నా మ్యారేజ్ డే. పొద్దున్న 5ంటికి కార్యక్రమం మా ఆవిడ అంది, ఏమండి పెళ్లి రోజు కూడా మీరు ఉండరా నాతో అన్నప్పుడు నేను అన్నాను, మన పిల్లోడు నా ఒకటే కొడుకు ఎక్కడున్నాడన్నా, సింగపూర్లో ఉన్నాడు అన్నాడు. వాడు రాడు కదా ఈరోజు, రాడండి. మరి నాకు ధర్మపురిలో 1000 మంది పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ కోసం వెళ్ళకుండా మన ఇద్దరం కూర్చొని ఏదో చెక్క ఆడుకుంటే ఏమో అనుకున్నాను. కాబట్టి మీరందరూ ఆకలితో ఉన్నారని నాకు తెలుసు. 2 వరకు వదాం, మీకు భోజనాలు ఇక్కడే అంట, 2 o'clock వరకు వదాం. మీరు ఎంతమంది, మేడం అడిగారు, ఎంతమంది మీరు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. చెయ్యి అయితే కుటుంబం కూడా వస్తాడు. ఉద్యోగం వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, ఎస్ ఆర్ నో. ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పడం లేదో చెప్పించనా? ఇంటర్వ్యూకి వెళ్ళాలా వద్దా? ఇంకా గట్టిగా. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు కదా, మీరు ప్రశ్న అడిగితే మంచి సమాధానం చెప్తే ఉద్యోగం వస్తుంది కదా. ఇదే ఉద్యోగం అనుకోండి, ఈ పుస్తకం మీకు ఫ్రీగా ఇస్తారు. ఒకళ్ళు రండి, చిన్న ప్రశ్న అడుగుతారు, ఒకళ్ళు రండి. ఇది మీకు ప్రాబ్లం. నేను జమ్మలముడుగు అని చెప్పి రాయలసీమలో చాలా చిన్న ఊళ్ళో చదువుకున్నాను. ఆ తర్వాత ఖమ్మంలో చదువుకున్నాను, ఖమ్మం న్యాయబజార్ స్కూల్లో. మళ్ళాంటి రూరల్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకి జ్ఞానం ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. మీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? మీరు ఎవరితో పోటీ పడాలి? బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్తో పోటీ పడాలి. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. మీకు మళ్ళీ మాట్లాడలేదు మీరు. మరి ఆ ధైర్యం రావాలంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం అనుభవం లేదంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. పెళ్లి కాదు రావడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, నేను ఒక ప్రశ్న అడిగాను, సైన్ తీటా బై కాస్ తీటా ఎంత అని అడిగాను కదా. మరి పుస్తకం వచ్చేది కదా. పోకిరి సినిమాలో హీరో  హీరో పేరేంటి? అది మళ్ళీ వాయిస్ తగ్గిపోయింది.
పుస్తకం వచ్చేది కదా, మరి ఎందుకు మానేశారు? మీరు వచ్చిన తర్వాత ఇక్కడ నేను అడిగిన ప్రశ్న కష్టమై మీకు పుస్తకం రాలేదనుకోండి, మ్యాక్సిమం ఏమవుతుంది? నాకు రాదండి అంటారు, వెళ్ళిపోతారు. అంతేనా? ఎస్ ఆర్ నో? వస్తే గిఫ్ట్ వస్తుంది కదా. ఈ ప్రపంచంలో 190 మంది ఆ గిఫ్ట్ కోసం ప్రయత్నం చెయ్యరు, వాళ్ళని సామాన్యులు అంటారు. ఇప్పుడు ఎవరు వస్తారు? చాలా చిన్న ప్రశ్న. బాహుబలి డైరెక్టర్ ఎవరు? మరి గిఫ్ట్ పోయింది. ఆ ధైర్యం మీకు ఎప్పుడు వస్తుంది? మినిస్టర్ గారు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, మా లాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా మేము చెట్టుగా నీళ్లు పోయేయగలం, కానీ విత్తనం లేకపోతే మేమేం చేయగలం? ఒక్కడు రండి. మగవాళ్ళు ఎక్కడున్నారు? లేరా ఇక్కడ? రామ, ఆ అమ్మాయిని అందరూ చెప్పండి కొట్టండి. ఈ ప్రపంచంలో అక్రమ, ఈ ప్రపంచంలో చప్పట్లు కొట్టేవాళ్ళు 99 మంది ఉంటే కొట్టించుకునే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. మీరు కొట్టించుకునేవాళ్ళ కొట్టేవాళ్ళ? మరి రారే ఏం చదువుతున్నావు? బుక్ తీసి మస్తు తీసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 9 లెక్క వెనకాల ఏం చెప్పమ్మా? 9th టేబుల్ రివర్స్. 9 10 90, 9 9 81, 9 8 72, 9 7 63, 9 6 54, 9 5 45, 9 4 36, 9 3 27, 9 2 18, 9 1 9. బాగా చెప్పింది కదా. ఇప్పుడు ఎవరు వస్తారు? ఫోటో నవ్వమ్మా, నవ్వు, స్మైల్. రా, ఒకటి రండి. ఎవరు? పాప మాట్లాడకమ్మా. నిషి గారు 1:30 వరకు చెప్తానండి. ½ an hour. ఈజ్ ఇట్ ఓకే? 1:30 ½ an hour ఓకేనా? మళ్ళీ తర్వాత చిరంజీవి చెప్పాలి కదా. 1 hour భోజనాలు తర్వాత మళ్ళీ ఆయన ఇంకో గంట చెప్తాడు, పర్లేదా? తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఇంకో గంట చెప్తాడు, పర్లేదు. మీరేమైందమ్మా, మెయిన్ కదా ఆకలితో చెప్తావా? చెప్పు. 20 నుంచి ఆ నుంచి ఆహా వరకు చెప్పు. ధర్మపురి కదా, ఆ నుంచి ఆహా వరకు చెప్పు. ఒక పద్యం చెప్పమ్మా తెలుగులో ఒక పద్యం. This is due to stage fear. బ్రెయిన్ లో నెగిటివ్ కార్టిజాల్ అన్నది. ఆ నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మీరందరూ 10th క్లాస్ పరీక్ష రాసినప్పుడు ఇక్కడ చెమట పట్టడం, చేతులు వణకడం. నేను చాలా ఇంటర్వ్యూ కోర్సులో మెంబర్ అండి. కొంతమంది అమ్మాయిలు అయితే స్రవంతి పడిపోతారు. టెన్షన్. ఉప్పు కప్పు రంగు జాడ వేరు పురుషులందు ఒక్కరు ఓన్లీ వన్. బాబు రారా. తొందరగా రా. ఏ స్కూల్ రా? ఏ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రాధిక. తెలుగు సినిమాలు చూస్తావా? చూస్తాను కానీ నాకు ఫేవరెట్ అంటే ఎవరు? ఫేవరెట్ హీరోస్ అంటే మాకు బిల్లు మేడం, సార్, ఇలాంటి పెద్ద పెద్ద ఎవరు అమ్మాయి వేస్తుందా విసులు? చెప్తాడమ్మా మొగుడు. Who is our President of India? Ramnath Kovind. Who was the president before him? Sorry.
మీకు తెలుసు కదా నేను అంటే తెలవడం ఇంపార్టెంట్ కాదు, కాన్ఫిడెన్స్. అడ్డుగా ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా సంపేసిగా చెప్పాలి. సారీ, తెలియదు. Who was the cricket captain now? విరాట్ కోహ్లీ గారు. Who is the vice captain? Sorry. Vice captain, sir? Sorry, I don't know. What is your hobby? The playing chess, reading books, motivational books. Can you tell me 4 English poets like Wordsworth, Shakespeare, Keats, many more there, but you would take your answer. 3 పేర్లు చెప్పు. Okay. నేను నిన్ను అవమానం చేయడానికి కాదు, మైండ్ ఎట్లా బ్లాంక్ అయిపోతుందో చెప్పు. కొన్ని తెలుగు పోయిట్స్ చెప్పు. వేమన, తిక్కన, ఎర్రన, పక్కన, నన్నయ్య, మహామహు. సార్ మేడం ప్లీజ్. థ్యాంక్ యూ. వీడు ఆన్సర్ చెప్పాడు కదా, నేనైతే ఒకదానికి చెప్పలేను. మీరందరూ చాలామంది ఫ్రమ్ కరెక్ట్, యు ఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎస్ ఆర్ నో? ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇది కొంచెం సొంత డబ్బాలా ఉంటుంది, కానీ మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం నా స్టోరీ చెప్తా ఒక 2 నిమిషాలు. నేను 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం సరైన గైడెన్స్ లేక. మా ఫాదర్ చిన్న పాకలో ఉండేవాడు, చిన్న హట్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇంట్లో పని చేసుకుంటూ, కూలీలాగా పని చేసుకుంటూ, ఈవెన్ చిరంజీవి ఆల్సో హస్ డన్ ద సేమ్ థింగ్. నన్ను పోషించలేక వాళ్ళ మామగారి దగ్గర, అంటే మా తాతయ్య గారి దగ్గర వదిలేశారు. ఆయన చాలా గారాబం చేసి 6వ క్లాస్, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ, 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. నేను 6వ క్లాస్లో ఉండగా మా తాతగారు చనిపోయారు. అంటే ఒక మనిషి ఇంకో మనిషి జీవితాన్ని ఎట్లా మార్చగలడు అని చెప్పడం కోసం చెప్తున్నాను. మా గ్రాండ్ ఫాదర్ చచ్చిపోయిన తర్వాత నేను ఫస్ట్ టైం మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. నేను అప్పుడు నాకు 12 సంవత్సరాలు లేదా 13. ఆయన 2వ, 3వ చూడటం. చాలా పేదవాడు. ఎవరు మాట్లాడుతున్నారు? చిన్న గదిలో వాడు 4 ఉండేవారు. నేను వెళ్ళిన తర్వాత 5 అయ్యాం. మొదటి రోజు రాత్రి కూర్చోబెట్టి ఆయన 4వ ఎక్కడ చెప్పరా అన్నాడు. నాకు రాదు 4వ. దట్ వాజ్ మై స్టేజ్. మరుసటి రోజు ఆయన, మనం పేదవాళ్ళం రా, ముందు పేదగా మాత్రం నేర్చుకో, మీ తాతగారు చాలా పర్లేదు డబ్బుంది, కానీ ఇక్కడ మనం సింపుల్గా బతకాలి అని ఒక కత్తెర దివ్యని ఇచ్చి నాకు క్షవరం చేసుకోవడం నేర్పాడు. మీరు ఈ రోజు నా జుట్టు చూస్తే కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. గత 60 సంవత్సరాలుగా నేను ఇంతవరకు మంగళ షాపుకి మళ్ళీ వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇప్పుడు నేను క్షవరం నేనే చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ₹1.5 అంటే మాకు చాలా పెద్ద అమౌంట్. ₹1.50 మంగళ షాప్కి అయితే ₹1.5 అవుతుంది. నా ఫ్రెండ్ అడిగి ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగు పుస్తకాలన్నీ తెమ్మని చెప్పి ఆయన సొంత దస్తూరితో మొత్తం పుస్తకాలన్నీ తెల్ల గడ్డల మీద రాశాడు. "20 ఎకరాలు గంటతాపడి చెప్పాలరా" అన్నాడు. చెప్తాను. ఎన్ని చెప్పగలవు అన్నాడు. 40 ఎకరాలు చెప్తాను. ఎన్నాడు కావాలన్నాడు. 3 days కావాలన్నాడు. థర్డ్ డే అడిగాడు, 40 ఎకరాలు వచ్చినాయా? 23 ఎకరం చెప్పరా అన్నాడు. వాడిని ఎవరో అడిగాను చూడు, అమ్మాయి 9 ఎక్కమన్నాడు. 23 ఎకరం చెప్పరా అన్నాడు. పైనుంచి చెప్పరా కింద నుంచి చెప్పరా అన్నాడు. అని అర్థం కాదు. కింద నుంచి చెప్పన్నాడు. 23 10 230 23 9 207 23 8 184 23 161 23 6 138 23 5 115 23 4 92 23 3 69 23 2 42 46 23 1 23 మరి ఇంత జ్ఞాపక శక్తి ఉన్నవాడు ఎందుకు ఫెయిల్ అయ్యావు 5వ క్లాసు 6వ క్లాస్ అన్నాడు. సరి అయిన గైడెన్స్ లేక. మినిస్టర్ గారు, మీరు నాకన్నా చిన్నవారు,
ఇంతమంది ఉత్సాహమైన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ కొద్ది మాటలు చెప్పించినందుకు మీరు నాకన్నా చిన్నవారైనా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నానండి. వండర్ఫుల్ జాబ్, రియల్లీ వండర్ఫుల్ జాబ్. కలెక్టర్ గారు కూడా అనుభవం చెప్పారు. ఇవన్నీ చిన్న చిన్న ప్రేరణ. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము అనుకునే భావాన్ని వదిలిపెట్టండి. కావాల్సింది ఒక స్ఫూర్తి, దీక్ష, అంతే. చెయ్యాలి అనే తపన. 2 పూట్ల భోజనం లేకపోయినా సరే చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతాం అని. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ ప్రతి సబ్జెక్టు ఆయన సాయంత్రం కూడా 2 గంటల పాటు చెప్తాడు. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? నేను ఎవరైనా వచ్చా? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. ఇదే కదా ఆర్కిమిడిస్. న్యూటన్ మొదటి సూత్రం ఏంటి? వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా? ఎవరు చెప్తారు? పుస్తకం ఇస్తాం. వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా? ఒక వస్తువు కదులుతున్నది కదులుతుగాను, స్థిరముగా ఉన్నది స్థిరముగాను, unless outside force is applied to it, it stays. ఇదే కదా న్యూటన్ ప్రిన్సిపల్. న్యూటన్ మూడో చలన సూత్రం ఏంటి? అక్కడికి వాళ్ళు చేయట్లేదు. చూసారా వీళ్ళు ఎంత బిరిగా ఉన్నారు? తెలుసు ఆన్సర్, కానీ బిరికి చేతులు ఎత్తితే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గొడవ అని నేను కూడా అనుకుంటే నేను ఇంత దూరం పొద్దున ఎండలో రావట్లేదు. చెప్పండి, వాట్ ఈస్ న్యూటన్స్ నాచకం? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ చేంజ్. పాప పైకి తీసుకో ఫోటో మంచిగా. మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? వెరీ గుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా? ప్రోటోజోవాకి పోరిఫెరాకి తేడా ఏంటి? పెటల్కి సెపల్కి తేడా ఏంటి? అర్థమైందా? ఇవన్నీ కూర్చోబెట్టి మా బాధ చెప్పారు. పూత పెరుగులను పసరపూప బిడంగుల జోపునట్టి వాకైతలు జగ్గు నీకు నెనగావలే కమ్మన కమ్మనను వలేని రాత్రి ఏం బవలు మరుపురాని హొయ్యలు చెడియార జంపుని దాటని దమ్మి చూడి దొరకైవసపుని ఎవరాలి భారతీయ వధూతి తప్పని ఈ పద్యాలన్నీ కట్టగా గుర్తించారు. ఒక 5వ క్లాస్ 6వ క్లాస్ ఫెయిల్ అయిన కుర్రోడు విత్ ఇన్ 2 years ఐ కుడ్ క్రాస్ ది స్కూల్ రికార్డ్స్. ప్రతి వాడిలోనూ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక శక్తి ఉంటుంది. మనం కంఫర్ట్ జోన్లో ఉండి దాన్ని మర్చిపోతూ ఉంటాం. When I stood college first, in intermediate, we do not have money to study engineering or medicine. డబ్బు లేదు మా దగ్గర. ఆ రోజుల్లో లాగా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏం లేవు. మాకు 25,000 ఇంజనీరింగ్ అంటే లేదు. అప్పుడు ఏం చేయాలి? అన్నిటికన్నా చీప్ కోర్స్ ఏంటంటే బీకామ్ చదివాను. తర్వాత ఎంకామ్ చదవడానికి కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు డబ్బు లేదు. సో అన్నిటికన్నా చీప్ కోర్స్ ఏంటంటే సిఏ అంటే 1,200 రూపాయలు జీతం, 1,200 ఫీజు. 1,200తో సిఏ కంప్లీట్ చేశాను. నేను చార్టెడ్ అకౌంటెంట్. సిఏ 4 years కోర్స్, నాకు 3 years అయిపోయింది. ఏది 5వ క్లాస్ 6వ క్లాస్ ఫెయిల్ అయినాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ టు మై సన్ హూ ఇస్ స్టేట్ ర్యాంక్ ఇన్ 10th class అండ్ స్టేట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్ పాస్ అవగానే వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు. మీ వయసులోనే ప్రతిరోజు మార్నింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం వరకు ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చి నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో, సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజ్లో బీకామ్ ఆనర్స్ పాస్ అయ్యి సమిట్ సిఏ పాస్ అయ్యాడు. ఈరోజు వాడి జీతం సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు, 7 crores. నాకు పెళ్ళైన కొత్తలో నేను మా వైఫ్ కొత్త పెళ్లి కూతురు చిన్న రూమ్లో పడుకుంటే నా తల్లి తండ్రి నా తమ్ముళ్ళు అందరూ పక్కన వరండాల్లో కిచెన్ దగ్గర పడుకునేవాడు. సింగిల్ బెడ్రూమ్ హౌస్ నాకు. మరి నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు బెడ్రూమ్ చూస్తే దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు ఏమాత్రం బాగా చదువుకున్నా మీ ఫాదర్ని మదర్ని సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి తీసుకెళ్ళచ్చు. చేస్తారా? ఎస్ ఆర్ నో? ఈ సౌండ్ సరిపోదు నాకు. ఇది కొంచెం సొంత డబ్బాలా ఉన్నా సరే ఫ్రమ్ వేర్ యూ కెన్ గో టు వేర్ అని చెప్తున్నాను. ఇక్కడ స్టేట్ మీద ఉన్న వాళ్ళు అందరూ పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు, సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినోళ్ళు కాదండి. మీ మినిస్టర్ గారు కూడా కార్మికుడిగా పనిచేశాను. 6 times ఎమ్మెల్యే అయ్యారు.
కృషి ఉండాలి. చేస్తున్న పని మీద చదువుకుంటున్నప్పుడు జుట్టు మీద కృషి ఉండాలి, తింటున్నప్పుడు భోజనం మీద ఉండాలి, ఏ పని చేసేది దాని మీద. అలా ఉంటే అద్భుతం. ఈ కరోనా 7 నెలలు ఏం చేశారు మీరు? నన్ను ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, మీ జీవితంలో అద్భుతమైన పీరియడ్ ఏంటి? కరోనా అని చెప్పి, కరోనా టైం అని చెప్పి. ఎందుకన్నాడు? ఎందుకో నేను చిన్న కథ చెప్తాను అన్న. చెప్పనా కదా? ఎస్ ఆర్ నో? మళ్ళీ సౌండ్ తగ్గిపోయింది. మీరు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే సాయంత్రం పార్టీకి ఎన్ని గంటలకు వెళ్తారు? మీరు మాట్లాడకపోతే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు లేదు. చెప్పండి, ఎన్ని గంటలకు వెళ్తారు? 5 o'clock వెళ్తారు. 8 o'clock అయిన తర్వాత అమ్మాయి ఏమవుతుంది? మీరు ఆన్సర్ చెప్పకపోతే అనుభవం ఉన్నట్టు లెక్క. చెప్పండి, ఏమవుతుంది? ఎన్నింటికి అమ్మాయి చీకటి పడింది, ఎగిరిపోతాను. అప్పుడు అబ్బాయి ఏమంటాడు? ఇంకొంచెం సేపు ఉంటూ అభినా జావో చోడుకర్ అవి దిల్ బారా ఇంకా గుండె నిండలేదు. లేదు శేఖర్ వెళ్ళిపోవాలి, నేను ప్లీజ్ వెళ్ళిపోతాను. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. వద్దు పద్మ, ప్లీజ్ ఇంకొంచెం సేపు ఉంటాను. అవును శేఖర్, నేను వచ్చినప్పటి నుంచో చూస్తున్నాను, నన్ను పద్మ పద్మ అంటున్నావంటే నా పేరు కళ్యాణి కదా. ఈ రోజుల్లో ప్రేమలు అట్లా ఉంటున్నాయి, కాబట్టి ప్రేమలో పడకండి. ఫస్ట్ పాయింట్, మీరు జీవితంలో పైకి రావాలంటే చదువుకున్న రోజుల్లో ప్రేమలో పడదు. అప్పుడు వాడి దృష్టి అమ్మాయి బుగ్గ మీద పడింది. చిన్న ముట్టి ఉంది, పింపుల్. కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటున్నావు, తగ్గించు అన్నాడు. నీకోసం కొవ్వే కాదు అన్ని పదార్థాలు తగ్గిస్తాను. దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఆకర్షణ అంటారు. నువ్వేం చెప్తే చేస్తాను అని నవ్వింది. వాడిని చూసి నవ్వితే వీడు ఆకాశం వైపు చూశాడు. ఇదేంటి, నేను నవ్వుతుంటే నా వైపు చూడకుండా ఆకాశం వైపు చూస్తున్నావు ఏంటి? ఏక్ చాంద్ ఆస్మాన్ మే హై, ఏక్ చాంద్ మేరే సామ్నే హై అన్నాడు. ఒక చంద్రుడు ఆకాశంలో, ఒక చంద్రుడు నా ఎదురుగా ఉంది. పొగిడాడు. ఈ టైంలో యమధర్మరాజు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. నీ ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్ళిపోవాలి, నువ్వు వస్తావా శేఖర్? కళ్యాణి తీసుకుపోనా అంటే శేఖర్ ఏమంటాడు? ఏమంటాడు? ఎందుకంటాడు? ఎందుకంటే మనందరం మనల్ని మనం ప్రేమించుకున్నంతగా ఇంకెవరిని ప్రేమించము. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 3 నెలల క్రితం పరిచయం అమ్మాయి వెళ్ళిపోతానంటే కొంచెం సేపు ఉండు ప్లీజ్ అన్నావు కదా. 24 సంవత్సరాల క్రితం పరిచయమైన నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఉంటే ఆ జీవితం అనే పార్కులో నీతో నువ్వు ఎంతసేపు ఉంటున్నావు? ఒక్కడివే. లవింగ్ యువర్ సెల్ఫ్. సెల్ ఫోన్ చూడకుండా, చాటింగ్ చేయకుండా, పుస్తకం చదవకుండా, టీవీ చూడకుండా నీతో నువ్వు ఎంతసేపు ఉంటున్నావు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 3 నెలల క్రితం పరిచయం అమ్మాయి మొహం మీద మొట్టుకుంటేనే నీకు ఎంత బాధగా ఉంది కదా. నీ మొహం మీద ఎన్ని మొట్టుకులు ఉన్నాయి? ఆర్ యూ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్? ఆర్ ఫస్ట్ 10 ఇన్ యువర్ క్లాస్? ఆర్ యూ గుడ్ ఇన్ స్పోర్ట్స్? ఆర్ యూ గుడ్ ఇన్ డాన్సింగ్, పెయింటింగ్? ఏదైనా ఒక క్వాలిటీ ఉందా? ఎందుకు డెవలప్ చేసుకో మరి వాటిని? మూడో పాయింట్, ఆ అమ్మాయి నవ్వుతేనే నీకు అంత బాగుంది, నువ్వు నవ్వుతే ఎంత బాగుండాలి నీకు? మరి ఎందుకు నవ్వటం మానేసావు? ఎందుకు హ్యాపీగా ఉండవు? ఎందుకు సీరియస్గా ఉన్నావు? కానీ క్లియర్? అదిగో మళ్ళీ ఆన్సర్. ఇప్పుడు ఒక అద్భుతమైన పుస్తకం కానీ ఒక గిఫ్ట్ కానీ ఇస్తాను. మీరు ఎవరన్నా సార్ ముందు పెడితే ధైర్యం నేర్పాలి. చూడు, ఒక్కళ్ళు లేవట్లేదు. చాలా చిన్న చిన్న ప్రశ్నలే కదా నేను అడుగుతున్నాను. చెయ్యకండి రామా, తొందరగా ఆల్రెడీ ఇచ్చాను గిఫ్ట్ నీకు. ఒక అమ్మాయి, ఒక అమ్మాయి ఇక్కడ. నేను అమ్మాయిని అడుగుతున్నాడు, రెండమ్మ ఒకళ్ళు. సక్సెస్ అంటే ఏమిటి? అదే నాకు కావాల్సింది. పోనీ ఇంకోలా ఆడు. మీలో జీవితంలో గెలుస్తాం అనుకునే వాళ్ళు చేయగలరు. సరస్వతి మీకు చేయి పెట్టి అడుగుతున్నాను కదా, గెలవడం అంటే ఏంటి? మీరేగా చేయగలిగింది, చెప్పండి. గెలవడం అంటే ఏంటి? నిలబడి చెప్పండి, అమ్మ పుస్తకం ఇస్తాను. చిరంజీవి, ఇక్కడ నువ్వు 1 month ఉండి చెప్పాలి క్లాస్ దగ్గర. చెప్పండి అమ్మా, ఎవరైనా నిలబడి. గెలవడం అంటే ఏంటి? రా తొందరగా. ఒక మగవాడు వస్తున్నాడు, మా అమ్మాయి వస్తున్నాడు. అమ్మ పరిగెత్తమ్మా.
వాట్ ఈజ్ సక్సెస్? చెప్పు నువ్వే రా. ఇద్దరు రండి, ముగ్గురు రండి, ఎంతమంది వచ్చినా పర్లేదు. పరిగెత్తమ్మా, తొందరగా రామ్మా, టైం లేదు. మైక్ ఇవ్వండి, నేను పర్లేదు. మనం అనుకున్నది సాధించాలంటే గెలుపు అంటారు. పట్టుకో. మనం అనుకున్నది సాధించడం సక్సెసా? బాబా, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అయినా, ఒక మొగుడు పెళ్ళాన్ని కొడదాం అనుకున్నాడు, కొట్టాడు, అనుకున్నది సాధించాడు, అది సక్సెసా? ఎస్ ఆర్ నో? మరి చాలా కష్టం చెప్పడం, చాలా మంది చెప్పలేదు. నాకే మనడు దీనికి సక్సెస్ అంటే మావిడి చెప్తున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకోటి నాశనం చేయడం కాదండి. మీకు ఉసామైన్ బిన్ లాడెన్ తెలుసా? తెలిసి ఉండదు బాస్. ఉసామైన్ బిన్ లాడెన్ తెలుసా? 4000 మందిని చంపేశాడు. బాబా రామ తీసుకుపోతుంది కాదు. ఎందుకంటే ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ఆతిఫాబాద్ అనే పాకిస్తాన్లో ప్రతి క్షణం భయపడుతూ బతికాడు, ఎప్పుడు చంపేస్తారో అమెరికన్స్ అని. కాబట్టి ఈ రోజు నవ్వాలి, రేపు కూడా నవ్వుతూ ఉండాలి, అది సక్సెస్ అండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు చాలా మంది చూశారు కదా, మీ ఇంట్లో పెద్దోళ్ళు, పక్కింటోళ్ళు, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో చాలా మంది ఎప్పుడు సీరియస్గా ఉంటారు. ఒక మనిషిని నమ్మకంగా ఉండేటట్టు చేసేవి పెళ్ళ. అదే చెప్పింది నేను కూడా పెళ్ళనా అమ్మ, పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, పెళ్ళైన వాళ్ళు అడుగు తింటారు. మనిషి నమ్మకంగా ఉండేటట్టు చేసేది ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఆరోగ్యం బాగాలేకపోతే నవ్వలేదు. ఇంకా చెయ్యండి, మా పుస్తకాలు ఇస్తాం, చెయ్యండి. చెప్పమ్మా, నిలబడి చెప్పు. ఇప్పుడు మంచి ధర్మం కోసం చేస్తున్న ప్రయత్నం మీకు ఎక్కడ ఈజీగా కూడా తెలియదు, శోభన గదిలో కూడా తెలియదు. మీకు చిరంజీవి తెలుసా? మెగాస్టార్. మళ్ళీ ఆనందం చెప్పట్లేదు. ఒక బుక్ 1988లో చిరంజీవికి మెగాస్టార్ అని పిలిచాం. ఆ రోజు నుంచి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. అప్పటికి నేను అతనితో కలిసి దాదాపు 7 సినిమాల దాకా చేసుకుంటాను. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణం లోకమైన. ఆగస్టు 22వ తారీఖు అతని బర్త్డే. వేరు ప్లేసెస్లో అతని బర్త్డే సంబరాలు జరిగినాయి. మెడ్రాస్లో నేను అన్నప్పుడు అక్కడ మెడ్రాస్లో జరిగింది. అక్కడ ప్రధానం చేయాలి అతనికి. ఏమని? మెగాస్టార్ ఈ రోజు బర్త్డే రోజు. నేను స్టేజ్ మీదకి వెళ్ళి పిలవమని చెప్పాను. నువ్వురా అంటే నువ్వే బ్లాక్ తొందరగా నీ భయం పోగొడతా ఈరోజు. మినిస్టర్ గారు నేను చెప్తే కానీ రాదేమో, పోలీసులు పిలిపించింది. పరిగెత్తుండ్రు. ఈ భయం అనేది ఒకసారి ఉంటుందమ్మా, అదే చెప్తున్నాను నేను. ప్రశ్న అడిగిన తర్వాత దగ్గర కదా ఉండండి. దగ్గర నా దగ్గర ఇక్కడ నేను చెప్తాను నీ గురించి. నేను నీలాగే ఉండేవాడిని, కానీ నాకు 32 ఏళ్ళు. వణికిపోతున్నానండి నేను. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడ నా పక్కన రావు గోపాలరావు గారు కూర్చున్నారు. తెలుసా రావు గోపాలరావు? రావు రమేష్ ఫాదర్. ఏంట్రా ఈయనేంద్రా అట్లా అయిపోతున్నావు అన్నాడు. సార్ నాకు ఫస్ట్ టైం సార్, కాళ్ళు అడుగుతున్నాయి, ప్యాంట్ ఉంది కాబట్టి సరిపోయింది, కాళ్ళు అడుగుతున్నాయి. మరే నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం అంటావా? ఇది చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు నుంచి చిరంజీవిని అందరూ మెగాస్టార్ చిరంజీవి అని పిలవాలని చెప్పు. నేను చప్పట పడతాను, నన్ను చూసి జనంతో చప్పట పడతాను, దిగిపోతాడు. అరుపులు, కేకలు, సభంతా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా. మనసులో అనుకుంటున్నా ఈఎంఐలాగే. ఈరోజు చిరంజీవి జన్మదినం. మెగాస్టారు, రాక్షసుడు రావు గోపాలరావు గారు భయపడకూడదు. రావు గోపాలరావు గారు రాక్షసుడు భయపడకూడదు. చిరంజీవి జన్మదినం. చిరంజీవి జన్మదినం. రావు గోపాలరావు గారు రాక్షసుడు భయపడకూడదు అనుకుంటూ వచ్చి అక్కడ జనాలు చూసేసరికి ఒక్కసారి కార్టిజాల్ మహాజల్లారా, ఈరోజు రావు గోపాలరావు గారి జన్మదిన సందర్భంగా ఒక్కసారి గొల్లు ఉన్నారు. దీపే
షేకింగ్ పెయిన్ అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకసారి ప్రయత్నం చేస్తే అనుభవం వస్తుంది. మీరు ఇప్పుడు రాకపోతే మళ్ళీ మీరు ఇంటర్వ్యూ వెళ్ళే వరకు ఇలాంటి సభలు ఇంత మంచివాళ్ళు ఇలా సభలు నిర్వహించేవాళ్ళు ఎవరు దొరుకుతుంది. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేదా? పేరు తెలుసా? కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు ఈ అమ్మాయి మనకి 10 పేర్లు చెప్తున్నా, 15 పేర్లు చెప్తుందండి హీరోయిన్ పేరు. ఈ అమ్మాయి 15 పేర్లు చెప్తే 500 రూపీస్ బహుమతి ఇస్తాయి. మినిస్టర్ గారితో 500 రూపీస్ బహుమతి ప్లస్ ఈ బుక్ ఇస్తాం. మీరేం చేయాలంటే నాకు 500 రూపాయలు మిగిలేలా చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఈ అమ్మాయి ఒక పేరు చెప్పిన తర్వాత 5, 4, 3, 2, 1 అని ఈ లోపల ఇంకో అమ్మాయి ఇంకో పేరు చెప్తే మళ్ళీ 5 సెకండ్స్ టైం ఇస్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎవరైతే గట్టిగా అరవలేదో వాళ్ళకి పిల్లలు పుట్టరు. రెడీ అమ్మా? స్టార్ట్ చేయి. అనుష్కారం స్టార్ట్ చేయి. రెడీ? సౌందర్య, కీర్తి సురేష్, త్రిష, ఆర్తి అగర్వాల్, త్రిష, మీనా, జయప్రద, జయసుధ, గుమ్మడి, ఎన్టీ రామారావు. అయిపోతుందా? ఇంకొకరికి ఇస్తా 500 రూపీస్ ఎవరు వస్తారు? ఎనీబడి కెన్ ఛాలెంజ్. సరే ఓకే, 1000 రూపీస్ ఇస్తా. 1000 ఎనీబడి. 15 పేర్లు. రామ ఆల్రెడీ చాక్లెట్ రాలేదు. సెరటోనిన్. ఆ సెరటోనిన్ రిలీజ్ అవ్వాలని నవ్వుతూ ఉండాలి. కంగారు పడితే రాదు. చెప్పండి. కాజల్, నిధి అగర్వాల్, కియారా అడ్వాణి, తమన్నా, సమంత, తాప్సీ, చార్మి, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, మీనా, అనుష్క, నిధి అగర్వాల్, అనుష్క శెట్టి, సౌందర్య, మీనా, రంగకృష్ణ, సౌందర్య. సినిమా పిల్లలు చెప్తుంది. Thank you. Money. अनुष्का, इलियाना, रघुप्रीत सिंह. ఆ అమ్మాయికి నాకు తేడా ఏంటంటే చెప్పేసి కంగారు గురించి ఎగ్జామినేషన్స్ లో కూడా అడగగానే సమాధానం చెప్పద్దు, వెంటనే సమాధానం రాయద్దు, కొంచెం ఆలోచించి రాయండి. ఆమె క్లియర్? ఇంకోలా చెప్పాలంటే మనిషిని అడ్డేటట్టు చేసే కావాలి. ఫస్ట్ ఈజ్ కాల్డ్ హెల్త్, ఆరోగ్యం. ఆరోగ్యం 2 రంగాలు, ఫిజికల్, ఆన్సర్ చెప్పడం లేదు, మెంటల్. ఫిజికల్ ఆరోగ్యం బాగుందా మీకు? నా వయసు కరెక్ట్ గా చెప్పినోడికి పుస్తకం ఇస్తాం. 56 కరెక్ట్. ఎవరు? ఎక్సలెంట్. రామ్ బాగా చెప్పారు. 20 సంవత్సరాలు తగ్గించి చెప్పారు. నా వయసు 73.
73 ఏళ్ల వయసులో కూడా హెల్త్ బాగుండాలి అంటే ప్రతిరోజు మీకోసం మీరు 15 నిమిషాలు పనిచేయాలి. వాకింగ్, జాగింగ్, డాన్సింగ్, స్కిప్పింగ్ ఏదో ఒకటి 15 నిమిషాలు చేస్తే 70 ఏళ్ళు వచ్చినా సరే మీరు జీవిస్తారు. లేకపోతే కేవలం బతుకుతారు. బతకడానికి జీవించడానికి తేడా. జీవించడం అంటే 6-7 గంటల పాటు నిలబడి ఇట్లా మాట్లాడటం. బతకడం అంటే అమ్మాయి ఈరోజు ఊపిరి పీల్చుకుంటాం కదా అని. సో ఫిజికల్ హెల్త్ బాగుండాలి. సెకండ్ ఈజ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ బాగుండాలంటే మీకు 3 రోగాలు ఉండకూడదు. 1 భయం, 2 దుఃఖం, 3 కోపం. సరస్వతి మీద చేయబెట్టి అడుగుతున్నాను. గత 4 రోజుల్లో, గత 1 మంత్లో మీరు మీ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ కొట్టినోడు చేయలేదు. సరస్వతి కొట్టినోడు కొట్టినోడే చేయగలుగుతున్నాడు. ఎందుకు కొట్టారా అండి బాబు? మీరు పెళ్ళైన 3 వాడు పొరపాటున చాలా మారిస్తే అయిపోయాడా? అయిమా తప్పు కదా. కొట్టకూడదండి, తిట్టండి కావాలండి, కొట్టకూడదు. మీరు ఎంతగా ఉంటారో మీ ఇంట్లో ఇంకా మ్యాక్సిమం 10 years. ఈ 10 years ఎంత ప్రేమగా ఉండాలి? పెళ్ళాదా? పెళ్ళి వెళ్ళిపోతారు కదా. ప్రేమ ఉండాలి, భయం ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. భయం వేరు, జాగ్రత్త. దుఃఖం ఉండకూడదు. మీలో గత 1 మంత్లో ఒక్కసారిగా ఏడ్చినోడు చేయలేదండి. సరస్వతి ఎందుకు ఏడ్చారు? అమ్మ తిట్టింది. ఎందుకు తిట్టింది? పొద్దున లేవగానే పక్క పట్టుకుని సర్దలేదు కదా. మీరు ఎంతమంది వంట చేయడం వచ్చి చేసేస్తండి అంటే అడగ స్పెసిఫిక్ కంప్లీట్ అందరూ ఎదుగుతారు కదా. వారానికి ఎన్ని రోజులు వంట చేస్తారు ఇంట్లో? అమ్మని దూరంగా కూర్చోబెట్టి. మీరు అబద్ధం చెప్పదు, మగపిల్లలు కొడతారు. భయం, కోపం, దుఃఖం. ఫస్ట్ ఐశ్వర్యం. వీటిని షట్గుణ ఐశ్వర్యాలు అంటారు. షట్ అంటే 6 రకాల ఐశ్వర్యాలు ఉంటే మీరు జీవితంలో పెంచినట్టు లెక్క. ఆ షట్ ఐశ్వర్యాల నుంచి వచ్చిందే శటకోపం. శటకోపం ఎక్కడ పెడతారు? శటకోపం ఎక్కడ పెడతారు? కాదు, గుళ్ళో పెడతారు. శటకోపం తల మీద పెట్టేది జీలకర్ర బెల్లం, అది పెళ్లిలో పెడతారు. శటకోపం ఎక్కడ పెడతారు? గుళ్ళో పెట్టేది ప్రసాదం. శటకోపం ఎక్కడ పెడతారు? శటకోపం గుళ్ళో తల మీద పెడతారు. ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఎప్పుడు పెర్ఫెక్ట్గా ఉండాలి. సగం చెప్పి వదిలేస్తే మీకు ఉద్యోగాలు రావు. పూర్తిగా చెప్పాలి. శటకోపం ఎక్కడ పెడతారు? గుళ్ళో. షట్ అంటే 6. ఫస్ట్ది ఆరోగ్యం. రెండోది కీర్తి. ఈ ప్రపంచంలో కీర్తి ఉన్నవాళ్ళు ఒకలా బతుకుతారు, కీర్తి లేని వాళ్ళు ఇంకోలా బతుకుతారు. ఈ కీర్తి లేని కుర్రాళ్ళే హ్యాండిల్ బార్ వదిలేసేసి మోటార్ సైకిల్ నడపడం, బీర్ బాటిల్ ఇక్కడ తీసి ఇక్కడ పట్టుకొని చేతులు పట్టుకోకుండా తాగడం, ఇట్లాంటి నిరర్థక విజయాలంటారు. అంటే వాటిలో ఏం గెలకూడదు. 10 మంది చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడం కలిసి ఆ విజయాల కోసం వాళ్ళు తహతాలు ఆడతారు తప్ప నిజంగా చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ నిజంగా చప్పట్లు కొట్టేది ఎవరికి? కీర్తి ఉన్నవాడు. ఆ కీర్తి ఎలా వస్తుంది? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు నాకు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో గర్వం కనబడుతుందా లేదా? ఇప్పుడు నేను మా అబ్బాయి గురించి చెప్పాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని చెప్పాను. అలా మీ గురించి చెప్పేటప్పుడు మీ తల్లిదండ్రులు గర్వపడుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఏ కారణంగా? మీలో ఏముందని? క్లాస్లో మొట్టమొదటి 10 మందిలో ఒకళ్ళ ముందే అడిగాను నేను, డ్యాన్స్ చేస్తారా? సైంటిస్ట్ని కానీ మన మినిస్టర్ గారిని కానీ ఎవరన్నా సరే ఒక్కసారి ఆ చప్పట్లకు అలవాటు పడితే వీ గెట్ ఎనర్జీ విత్ ఇన్ అవర్ సెల్స్. ఇప్పుడు ఈ యంగ్ బాయ్ మన కలెక్టర్ గారు చూడండి, ఆ పక్కన అమ్మాయి చూడండి ఎంత బాగుందో. అంత చిన్న వయసులో షీ ఈజ్ అన్ IPS. వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ కరెక్ట్ కలెక్టర్. సో జీవితం బాగుండాలి అంటే కీర్తి ఉండాలండి. సంబడి షుడ్ క్లాప్ ఫర్ యూ. దానికోసం ట్రై చేయండి. ఒక నాటకం ఉంది కీర్తి శేషుడు అని చెప్పి, దాంట్లో బమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన నాటకంలో డైలాగ్ ఉంది, అదిగో వినరా చప్పట్లు అవే కదలో ఆకలికి ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాన్నాలు అంటాడు.
ఒక్కసారి ఆ చప్పటి కలవాడు కొడితే భలే ఉంటుంది లైఫ్. నాకు చిన్నప్పుడు ఈ అమ్మాయి లాగే సార్ నీలా కాదు, నేను చిన్నప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకు చెప్తాను నీలాగా ఎందుకన్నా తర్వాత ఎవరికి రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఎయిడ్స్ కాదు, ఎయిడ్స్ అంటాను. ఎయిడ్స్ కాదు, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే బీకాం ఫైనల్ ఇయర్ అవుతుంది, సూసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక పొడుగు ఎక్కడని తెలిసిపోయాను. నీకు నవ్వులేకుండా పొట్టిగా ఉన్నాడో తెలుస్తుంది. రాత్రి కూడా ఒక సౌండ్ వినపడేది చెవులో, పొట్టి 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 ఆపండి అని లేవడం. మా అమ్మ కొత్త బట్టలు కొట్టేస్తానంటే ఎందుకమ్మా పొట్టివాడికి కొత్త బట్టలు ఎందుకమ్మా? ఈ టైంలో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య అయింది. మా తమ్ముళ్ళు ముగ్గురు నాకన్నా పొడుగు, వాళ్ళని చూసి ఈర్ష్య. అర్థం కదా? ఈ టైంలో నేను కథ రాశాను, అది ఎవడో పబ్లిష్ చేశాడు. ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగా రాసేవారా అంటే థ్యాంక్ యూ. పుట్టాడు అయినా బాగా రాసేవారా అన్నాడు. అప్పుడు నాకు పెద్ద బాధ అనిపించలేదు, ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ వచ్చింది. అక్కడి నుంచి ఇంకా రాయటం మొదలుపెట్టి ఎక్కడికైనా సరే స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చే వరకు రాసుకుంటూ పోయాను. ఆ తర్వాత పొట్టి అన్న విషయం మర్చిపోయాను. ఎందుకంటే నన్ను పొట్టి పొడుగు చూడలే ఎవరు రైట్గా కాదని చేశాను. అలాగా ఈ పొట్టి అమ్మాయిలు పొట్టిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇంకో రంగంలో ప్రవేశిస్తే ఆ రంగంలో చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మీ వయసులో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం నల్లగా ఉన్నాను. నేను అనుభవించానమ్మా పొట్టి. నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను. మా ఫాదర్కి డబ్బు లేదు. ఈ ఒక్క ముట్టిమ లేకపోతే నేను ఐశ్వర్య రాయిలా ఉండేదాన్ని. ముట్టిమలు కలుగు ఉంటుంటే జుట్టు ఊడిపోవడం, ఇవన్నీ బాధలు మానేసి ఏ రంగంలో మీరు పైకి రాగలరో ఆ రంగంలో కృషి చేయండి. అక్కడ ఒక డైలాగ్ రాసి, అద్భుతం డైలాగ్. ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు అని. కాబట్టి లేని దాని గురించి బాధపడదు, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోండి. ఏదో ఒకటి ఉంటుంది మనుషులు, ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి. 5వ క్లాస్ ఫెయిల్ అయి నేనే సీఏ అయినప్పుడు మీరు ఎందుకు అవ్వలేదు? అవగలరు. కీర్తి. 3వది లవ్. మీరు మీ పేరెంట్స్ని ప్రేమిస్తున్నారా లేదా? అది మరి సౌండ్ సరిగ్గా రావట్లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ప్రతి అరగంటకు వస్తారు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటాడా? అంటా. మరి మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలిసింది? బుక్ ఇస్తారు. మీరు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటే ఆయన కూర్చోబడిపోతాడు. ఏంటి కొత్తగా మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలిసింది? బాగా చదువుకోవటం మీ బాధ్యత అన్నది, అది లవ్. నేను చెప్పను ఒక ఎగ్జాంపుల్. మీ నాన్నగారు పడుకొని ఉండగా అదే మంచం మీద కూర్చొని, నాన్న నీ కాళ్ళకి గొప్ప నూనె రాయనా అని ఎంతకాలమైంది మీరు అడిగి? మీ బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ జడేసి కానీ తల్లు కానీ ఎంతకాలం అయింది? మీ గ్రాండ్ మదర్తో కానీ గ్రాండ్ ఫాదర్తో కానీ సినిమాకి మీ ఇద్దరే వెళ్ళి ఎంతకాలం అయింది? ఇవన్నీ లవ్ సింబల్స్ అండి. మీరు వాళ్ళని ప్రేమించినట్టు చెప్పారు. మీ ఫాదర్ మీకు పుస్తకం గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ అంటాం వేరు. థ్యాంక్స్ నాన్న, రియల్లీ థ్యాంక్స్ నాన్న అంటాం వేరు. అవునా కదా? ఇలా పట్టుకోవడం వల్ల ఆయన ఆనందిస్తాడా? ఆనందించడా? కానీ ఈ ప్రపంచంలో 190 మంది చాలా క్యాజువల్గా జీవిస్తారు. అందరూ సాయంత్రం రాగానే ఆఫీస్ నుంచి కానీ బయట నుంచి కానీ గ్లాసులు ఇస్తారా? చిన్న చిన్న ఫోన్స్. దిస్ ఈజ్ ఆల్ లవ్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ వెల్త్. వెల్త్ అంటే కళ, డ్రీమ్. నా చిన్నప్పుడు డ్రీమ్ ఏంటంటే కారు కొనుక్కోవాలి. నిద్రతోనే కళ్ళు వచ్చేవి, ఇట్లా చెప్పుకుంటున్నట్టు ఇస్తుంది. కానీ 32 సంవత్సరాలు పెట్టింది నా కారు కొనడానికి. నాకు 16 ఏళ్ల వయసులో మా ఫాదర్ చిన్న ఫ్యాన్ కొన్నాడు, చిన్న ఫ్యాన్. మా అమ్మ దాన్ని పూజ చేసి కుంకుమ పెట్టింది. మీకు నవ్వు వస్తుంది,
అంటే ఆ స్టేజ్ నుంచి కారు కొట్టుకునే స్టేజ్కి వెళ్ళాలనేది నా ఉద్దేశం. సో డ్రీమ్ హై. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు? కలలు కను, కలల్ని సాకారం చేసుకో. వెల్, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంతూజియాజం, ఉత్సాహం ఉండాలి జీవితం పట్ల. పొద్దున లేవని ఐఎమ్ గోయింగ్ టు ధర్మపురి, దేర్ విల్ బి స్టూడెంట్స్ లిజనింగ్ టు మీ, అలా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సాహంతో లేవాలి. టైం ఉన్నప్పుడల్లా లైబ్రరీలో వెళ్ళండి. మీరు ఎంతమంది చెరువులో స్నానం చేశారు? పొద్దున్న పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కనీసం ఒకసారి చెరువులో స్నానం. ఎంతమంది చర్చి లోపలికి వెళ్ళి చూశారు, చర్చిలో ఎలా ఉంటుందో. ఇవన్నీ ఉత్సాహం. ప్రతి చిన్న విషయానికి ఉత్సాహపడు. ఇక 5 minutes టైం. లాస్ట్ 6వ ఐశ్వర్యం జ్ఞానం. జ్ఞానం అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ టెల్ యూ, చాలా మందికి జ్ఞానం తక్కువ ఉంటుంది, చదువు ఎక్కువ ఉంటుంది. చదువు వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. జ్ఞానంలో ఫస్ట్ కావాల్సింది జ్ఞాపకం. జ్ఞాపకం. బాహుబలి డైరెక్టర్ ఎవరంటే చంద్రమౌళి, రాజమౌళి. భోగిలో హీరో చెప్పారు కదా. తెలుగులో ఒక పద్యం చెప్పండి. అడజని కాంచె భోగిశరుడు అమ్మన చుట్టిశరు సమరి పటవ పూర్ణ తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల. మీ కేసీఆర్ గారు చెప్తుంటారు ఇప్పుడు. కరిపున్న కలాప కలాపి జలమును ఘటక జనక కలిగిన గరకంపిత సాలము సీత సైము పద్యం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఏదన్నా సరే దీన్ని జ్ఞాపకం ఉంటుంది. రెండోది తెలివి. తెలివికి జ్ఞాపకానికి తేడా ఏమిటంటే, మీరు క్లాసులో దశరథ మహారాజు కొడుకు రాముడు అని చదువుకున్నారు. ఎగ్జామినేషన్లో దశరథ మహారాజు కొడుకు ఎవరు అని అడిగారు. ఏం రాస్తారు? ఆంధ్ర. మీ ఓపిక తగ్గిపోయిందా? మీరు ముసలోడు అయిపోయారా? మరి చెప్పండి గట్టిగా. దాన్ని జ్ఞాపకం. కానీ దశరథ మహారాజు 4 కొడుకులు ఉన్నారు కదా, మరి 3 పేరు మర్చిపోయారండి. ఒక పేరు ఎందుకు చెప్పారు? ఏ పేరున్నా చెప్పచ్చు కదా. అర్థమైనా తెలివి అంటే ఏంటో? మనకి తెలిసిన దానికి కొంత దాన్ని యాడ్ చేయాలంటే దాన్ని తెలివి అంటే. రాముడి తండ్రి ఎవరు? అది చెప్పలేదు కదా, మీకు ఎలా తెలిసింది? మరి దాన్ని తెలివి అంటారు. కేవలం క్లాస్లో చదువుకున్నదే కాకుండా ఎక్స్ట్రా చెప్తే దాన్ని తెలివి. అక్కడ ఎవరో అమ్మాయి చెప్పింది, sin θ by cos θ ఎంతమ్మా? sin θ by cos θ ఇంటూ tan θ by tan square θ ఎంత? sin θ by cos θ ఇంటూ tan θ by tan square θ. ఆహా కాదు, అది తెలియదు. నేను చెప్పిస్తాను, మిగతా చెప్పిస్తాను. sin θ by cos θ ఎంత? మీరు మాట్లాడలేదు మీరు. tan θ ఇంటూ tan θ, tan square θ by tan square θ, అది ఆన్సర్. దాన్ని తెలియదు. ఇది రెండోది. మూడోది లాటరల్ థింకింగ్. ఇది జస్ట్ 3 minutes 3-4 minutes. లాటరల్ థింకింగ్ అంటారు. అంటే అందరూ ఆలోచించే విధానం కాకుండా కొత్త రకంగా ఆలోచించారు. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు ఎడలేదు అని కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు? దాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పినాడు పుస్తకం వేసి. ఈ ప్రశ్నకు 3 ఆన్సర్లు చెప్తాను, 3 కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ 0, రెండో ఆన్సర్ 1, మూడో ఆన్సర్ నాకు తెలియదు. ఈ 3 ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మళ్ళీ చెప్పట్లేదు. ఢాపని పేర్చావు 10 కాకుల్లో ఒక కాకి చచ్చిపోయింది. అక్కడ ఏదో ఉంటాయి. ఎవడైతే మాట్లాడలేదో, లేకపోతే ఎవరైతే గట్టిగా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి IAS అయిపోతారు, లేదా IPS అయిపోతారు. చెప్పాలి గట్టిగా. ఏమే ఉండవు. కాకులు నేల మీద ఉన్నాయా, చెట్టు మీద ఉన్నాయా? చచ్చిపోయిన కాకి ఎక్కడ ఉంటుంది? చచ్చిపోయిన కాకి కాకి అంటారా, పిల్లి అంటారా? మరి ఏమి ఉండమంటారండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1. మిగతా కాకులు ఏమైతాయి? ఎందుకు ఎగిరిపోతాయి? అవి చెవిటి అయితే. చచ్చిపోయిన కాకి కొత్తగా పెళ్ళే మొగుడు చేస్తే ఏడుస్తూ ఉంటుందా, వెళ్ళిపోతుందా? మాకు 2 కాకులు ఉంటాయి కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాకు తెలియదు. దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. జీవితంలో 10,000 రూపాయలు 20,000 రూపాయలు
రూపాయల జీతం సంపాదించడం చాలా ఈజీ, చాలా కష్టం. 1,00,000 రూపాయలు సంపాదించడం ఈజీ, నీకు కొద్దిగా తెలిస్తే చాలా ట్రిక్స్, కొద్ది ట్రిక్స్. ఆ వీడికి వాడికి చాలా తేడా, చాలా తక్కువ ఉంటుంది. ఇవే తేడా. 4వది ప్రతిస్పందన. ప్రతిస్పందన అంటే ఒక ప్రశ్న అడగగానే నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తావు అని. నేను ఒక నెంబర్ చెప్తాను, మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పాలి. 3. కొంతమంది మాట్లాడలేదు, మీరు మాట్లాడకపోతే 4 o'clock వరకు చెప్తా భోజనం అనేసి. 5. ఇది ప్రతిస్పందన. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, ఆల్ఫాబెట్ మనసులో అనుకొని అదే ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పాలి. 1. ఆలస్యం అవుతుంది. 2. దీన్ని ప్రతిస్పందన అంటారు. ఇలాంటి 12 కలిస్తే వచ్చేది జ్ఞానం. ఇంకొకటి ఆఖరి చెప్పేసి మానేస్తాను, స్పాంటేనిటీ అంటారు. అంటే అడగగానే సమాధానం చెప్తే దాన్ని స్పాంటేనిటీ అంటారు. మీకు తెలిసింది, మీకు చెప్పాను లాస్ట్. అది చెప్పేసి ముగిస్తాను. ఒక ఇంటర్వ్యూలో నేను కూడా ఉన్నాను మెంబర్ కింద. మా బాస్, ముగ్గురులో బాస్ అడిగాడు, బీటెక్ స్టూడెంట్స్, సడన్ గా ఒక రాత్రి మీ జెండర్ పెర్మనెంట్ గా మారిపోతే ఏం చేస్తావో ఒక ఉదాహరణ చెప్పమ్మా. మీరందరూ అమ్మాయిలు కదా, పొద్దున్న లేచినా అబ్బాయిలు అయిపోయారు, పెర్మనెంట్ గా అయిపోయారు, ఇంకే ఆపరేషన్ అయిపోయింది. ఒక్క ఉదాహరణ చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తారు? నేను చెప్పనా? మీరైతే ఏం చేస్తారు? క్రాఫ్ట్ చేసుకుంటారు. ఇంకోటి చెప్పండి, తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇంకా అమ్మాయి అయితే 10 ఇంట్లో ఉండకపోతే నాన్న కాళ్ళు పడతాడు. అదే అబ్బాయి అయితే రాత్రి మోటార్ సైకిల్ కొనుక్కుంటారు. కానీ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఒక అమ్మాయి చెప్పింది, నేను చాలా బాగుంది ఆన్సర్, చెప్పేసి ముగిస్తాను. ఈ అమ్మాయి ఏ ఆన్సర్ అయితే చెప్పిందో అదే ఆన్సర్ ఆధారంగా నేను సినిమా చేశాను, అనామిక అని చెప్పి. శేఖర్ కమల ఇక్కడే ఉన్నాడు, కరీంనగర్లో ఉన్నట్టు. శేఖర్ కమల ఇంకో సినిమా తీశాడు, నేను చెప్తాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మా తండ్రి స్కూల్ టీచరు 30 సంవత్సరాలు పాఠాలు నిలబడి చెప్పి కాళ్ళన్నీ వాచిపోయి రిటైర్ అయిపోయాడు. ప్రతిరోజు పొద్దున లేచి కొబ్బరి నూనె వేడి చేసి ఆయన కాళ్ళకి రాయకపోతే ఆయన మంచం దిగలేడు. నేను అబ్బాయి అయితే నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, నాన్న నేను వెళ్ళిపోయిన తర్వాత నీ కాళ్ళకి కొబ్బరి నూనె ఎవరు రాస్తారని బాధపడుతూ నిద్రపోయాను. బహుశా భగవంతుడు నా ప్రార్థన విన్నాడేమో. అత్తారింటికి వెళ్ళి అవసరం లేకుండా జీవితాంతం నీతో కలిసి ఉండి నీ కాళ్ళ కొబ్బరి నూనె రాసే భాగ్యం నాకు లభించి నేను సంతోషిస్తాను. అప్పటికప్పుడు ఆలోచించి చెప్పినాను. దీన్ని సమయస్ఫూర్తి అంటారు. సో జ్ఞాపకం, తెలివి, ప్రతిస్పందన, సమయస్ఫూర్తి, ఇట్లాంటి అన్ని కలిస్తే వచ్చేది జ్ఞాపకం. ఫస్ట్ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ ఫేమ్, థర్డ్ ఈజ్ వెల్త్, ఫోర్త్ ఈజ్ లవ్, ఫిఫ్త్ ఈజ్ ఎంతూజియాజం అండ్ సిక్స్త్ ఈజ్ విజ్డమ్. ఈ 6 కానీ మీరు పెంచుకుంటే నెలకి 10 లక్షల జీతం కాళ్ళకి తన్నుకుంటూ వస్తుంది. ఇతని ఆత్మకథ పుస్తకం నేను రాశాను, నేనే నా ఆయుధం అని చెప్పి. చిన్నప్పుడు